నమస్తే, వెల్కమ్ టు సాలిటివ్ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. అంత పాటు ఉన్న గెస్ట్ అంటే షీ సో బ్యూటిఫుల్, సో కలర్ఫుల్. తను ఎవరో కదండి, అంటే ప్రతి ఒక్కరికి కావాలి ఖజానా. నాతో పాటు ఉంది శాన్వి మేఘన. సో హాయ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి, ఎంత బాగా చెప్పారు నా గురించి. థ్యాంక్ యూ మ్యామ్. ఎలా ఉండబోతుంది మ్యామ్ ఇది? అంటే మన గతంలో ప్యారి ప్రేమ కడల సినిమా చూసాము. అవును. సో దానికి ఈ సినిమాకి డిఫరెన్స్ ఎలా ఉండవు మ్యామ్? సో అది కాదలండి, ఇది కళ్యాణం అండి. అంటే అది కాదల్ అంటే లవ్, కళ్యాణం కళ్యాణం కదా. సో అది మొత్తం ప్రేమ అయ్యే వరకే అండి. దాని తర్వాత లివ్ ఇన్ రిలేషన్షిప్ అని చేస్తారు వాళ్ళు. సో అక్కడ వరకు ఎక్స్ప్లోర్ చేస్తారు ఆ కథని. ఇక్కడ పెళ్లి చేసుకుందాం అని అనుకుంటారండి నెక్స్ట్ స్టెప్. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత పవి నా క్యారెక్టర్ నాకేమనిపిస్తుంది అంటే, ఎందుకు నేనే వెళ్ళాలి అబ్బాయి వాళ్ళ ఇంటికి పెళ్లి చేసుకున్న తర్వాత, అబ్బాయి రావచ్చు కదా అని అనిపిస్తుంది. అంటే ఎందుకు ఉంది అలా, ఎందుకు పాటించాలి మనము, మనమే అబ్బాయి రావచ్చు కదా ఇంటికి అనే ఒక థాట్ నాకు వస్తుందండి. అందుకే నేను పెళ్లి నుంచి పారిపోతానండి. పెళ్లి అది మీరు ట్రైలర్లో చూసారు కదా. సో దాని తర్వాత అబ్బాయి ఒప్పుకుంటాడు వస్తానని, అందుకని మా ఇంటికి వస్తాడండి. ఇంటికి వచ్చాక అక్కడి నుంచి సమస్యలు మొదలవుతాయండి. ఏం సమస్యలు అనేది సినిమాలో చూడొచ్చు. మేడం, ఇప్పుడు చాలా మంది అంటే యాక్టర్స్ తెలుగు సినిమాలు ఆడమే చాలా గొప్ప. సో మరి ఏకంగా తెలుగులో ఆల్రెడీ అయిపోయింది, తమిళ్లో కూడా మీ జెండాను వాపుతున్నారు, అంటే జెండాను ఎగరేస్తున్నారు. ఎలా చూడుతుంటారు మీలాంటి వాళ్ళు లైక్ నాగదర్ కానీ శ్రీగౌర్ పే కానీ, సో తమిళ్లో కూడా చాలా అభిమానం సంపాదించిన సినిమాలు రావడం ఎలా చూస్తారు మేడం? చాలా ఫార్చునేట్లీ అండి. అంటే తెలుగులో సినిమాలు చేసే వరకు అంటే ఇంకా చేయాలి, ఇంకా మంచి సినిమాలు చేయాలి అనే థాటే ఉండే. ఇప్పుడు కుటుంబస్థానాన్ని తమిళ్లో చేశానండి ఫస్ట్ సినిమా. అది చేసినప్పటి నుంచి అర్థమైందండి, అంటే చాలా భయం వేసింది నాకు, తమిళ్ రాదు కదా ఎలా నేర్చుకోవాలి అని. కానీ ట్యూషన్ పెట్టుకొని నేర్చుకున్నాను, వచ్చింది. ఇప్పుడు తమిళ్లో మాట్లాడతాను. సో సినిమా చేశాను, దాని తర్వాత ఇంకో 2 సినిమాలు చేశాను. అప్పుడు అనిపించింది ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ కదా. అంటే ఒక లాంగ్వేజ్ మాత్రమే, పేరుకి ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ తప్ప చేయాల్సింది యాక్టింగే కదా ఎక్కడన్నా అని అనిపించిందండి. అప్పటి నుంచి ఐ థింక్ నాకు అదొక కాన్ఫిడెన్స్ దట్ ఐ వాంట్ టు డూ డిఫరెంట్ లాంగ్వేజెస్ అని. తెలుగు తమిళే కాకుండా కూడా డిఫరెంట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఇంకా వేరే సినిమాలు కూడా చేయాలి అని ఉందండి, వేరే లాంగ్వేజెస్. సినిమాలు కాకుండా మీరు సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్ ఉంటారు. మీకు 1.1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. రీసెంట్ గా పోస్ట్ కూడా చాలా వైరల్ అవుతుంది, ప్రభుదేవ గారితో డాన్స్ చేయడం. అవునండి. ఎలా వచ్చింది అవకాశం, ఎలా వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇట్స్ అ వెరీ బిగ్ బ్లెస్సింగ్ అండి నాకు ప్రభుదేవా సార్తో రావడం అవకాశం. సారే నన్ను పిక్ చేసుకున్నారండి. అంటే షో డైరెక్టర్ హరి గారు, ఆయన కాల్ చేసి చెప్పారు, సార్ యుఎస్ టూర్ చేస్తున్నారు, 4 ప్లేసెస్లో మనం పర్ఫామ్ చేయబోతున్నాము, అండ్ సార్ వాంట్స్ టు డాన్స్ అని అన్నారు. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అండి. సో ఇట్లాంటి ఆపర్చునిటీ, అది కూడా ప్రభుదేవా సార్తో రావడము, మనము వదులుకుంటామా? తప్పకుండా అసలు అంతా సెట్ చేసుకొని ఇప్పుడే నిన్ననే వచ్చానండి యూఎస్ నుంచి. ఇట్ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ టూర్ అండి. మేడం, మీ స్టేజ్ ఒక స్టేజ్ మీద మీరు అల్లార్జున్ గారి గురించి మాట్లాడడం చాలా బాగా నచ్చింది. సో మీరు ఫ్యూచర్లో ఏమన్నా అల్లార్జున్ గారితో తీసే ఛాన్స్ ఉందా? మీరు నన్ను బ్లెస్ చేయండి, అలా ఏమైనా అవుతే చాలండి, హ్యాపీ. ఇట్స్ అ విష్. డన్ మ్యామ్. మేము శాన్వి మేఘన గారు అంటే లైక్ ఏంటంటే బిల్లాపూర్ పోలీస్ స్టేషన్, లేకుంటే పుష్పక విమానం, పిటేకథ, అది కాకుండా సైరన్ నరసింహారెడ్డిలో మీరు చేశారు. సో అది చెప్తారేమో, ఎలా వచ్చింది మీకు ఆపర్చునిటీ, ఎలా ఫీల్ అవుతారు? అది అవునండి, అసలు చాలా ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ ఉన్నాయి. తమన్నా గారికి చెల్లిలా చేశానండి ఆ సినిమాలో. సో చిరంజీవి సార్తో నాకు ఒక మంచి మెమరీ ఉంది. ఒక సీన్, పెద్ద సీన్ అనమాట. ఆ పెద్ద సీన్ చాలా సెట్ చేసాము. అది సినిమాలో లేదండి అన్ఫార్చునేట్లీ. కానీ ఆ సీన్ తర్వాత సార్ నన్ను చూసి శభాష్ అన్నారండి. సో అది నాకు చాలా మెమరబుల్ థింగ్. సైరా నరసింహారెడ్డి అంటే ఫస్ట్ నాకు అదే గుర్తొస్తుంది. ఆ సినిమాలో లేదు, కట్ చేశారు కాబట్టి అన్ఫార్చునేట్లీ పోయింది అది. అదర్వైజ్ అది నాకు చాలా మెమరబుల్ థింగ్ అండి. తెలుగులో నేను వింటున్నానండి, కానీ తమిళ్లో 3 సినిమాలు చేశాను, ఇప్పుడు 2 సినిమాలు చేశాను కాబట్టి తెలుగులో ఇప్పుడు ఏం చేయట్లేదు. బట్ డెఫినెట్లీ వెయిట్ చేస్తున్నాను తెలుగులో ఏదన్నా మంచి సినిమా. ఇప్పుడు ఫ్రీ అయ్యాను కాబట్టి ఇంకొక సినిమా కూడా అయిపోయింది, రెడీ టు రిలీజ్ అండి. సో ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను తెలుగులో ఏదైనా మంచి సినిమా వస్తుందేమో అని. అంటే మేము చాలా మంది కన్యాలను చూసాం, కానీ ఫస్ట్ ఒక దేవకన్య చూసిన ఫీలింగ్ వస్తుంది. అంటే మీ ప్రెజెన్స్ చాలా ఆకట్టుకుంటుంది. థ్యాంక్ యూ అండి. వాట్ ఇస్ సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ అంటే ఏం చెప్తారు మేడం? సీక్రెట్ ఏం లేదండి, జస్ట్ హ్యాపీగా ఉండాలి అంతే లైఫ్లో. అంతే అండి, ఎక్కువ టెన్షన్ పెట్టుకోవద్దు. అవుతే అవుతుంది, లేకపోతే లేదు, మనం చేసుకుంటూ పోవాలి అంతే అండి.
ఓకే మేడం, సక్సెస్ సీక్రెట్ చెప్పారు. వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ క్యూట్నెస్ అంటే? క్యూట్నెస్సా? థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ క్యూట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే గుడ్ జీన్స్ ఏమో అండి. ఓకే. అంటే మేము చాలా మంది స్టాల్స్ చూసాము, కష్టం మీకు ఒక 5 సార్ ఇవ్వాలనుకుంటున్నాము డైరీ మిల్క్. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఏం చెప్తావచ్చు అంటే ఆ తెలుగు ఆడియన్స్ మిమ్మల్ని గుండెలు పెట్టుకుంటారు. సో ఇప్పుడు మీ ఈ సినిమాలు అన్నీ తమిళలో చేస్తున్నారు, తెలుగులో రారాయి అంటే ఏం చెప్తారు? అట్లా లేదండి, ఎందుకు రాను, నా మదర్ టంగ్ తెలుగు కదా. ఓకే అసలు తప్పకుండా నేను వెయిట్ చేస్తున్నానండి మంచి ఆపర్చునిటీ తెలుగులో వస్తుందని. అది రాగానే ఐఎమ్ షూర్ ఇట్ విల్ కమ్. అది రాగానే నెక్స్ట్ సినిమాతో రెడీ. ఇప్పుడు చూడండి, ఇవాళ తెలుగులో ట్రైలర్ లాంచ్ చేసాం. ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ హైదరాబాద్కి వచ్చి మేము ట్రైలర్ లాంచ్ చేసామని. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.